ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మహాకరుణ శాకాహార ర్యాలీ 100 రోజులు పూర్తయిన సందర్భంగా వేడుకలు. విజయవాడలో నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శాకాహార ప్రచార ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లాలో 40 రోజుల ధ్యాన యజ్ఞ విజయోత్సవ వేడుకలు. నంద్యాల పట్టణం వెంకటాచల కాలనీలో 41 రోజుల మండల విజయోత్సవ సంబరాలు. చిత్తూరు జిల్లా శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 21 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 100వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని కానూరు పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లెకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్స్ సంబరాలను మిన్నంటే ఉత్సాహంతో జరుపుకున్నారు. ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? ఒక్కసారి ఆలోచించండి. దయాస్వరూపులైన మానవులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి బలవంతంగా చనిపోతే ఆత్మహత్య మహాపాపం అన్నాం. ఆ మహాపాపం అన్నప్పుడు మరి కోళ్లని, మేకల్ని, చేపల్ని, గొర్రెల్ని, బర్రెల్ని, సకల జీవరాశుల్ని బలవంతంగా చంపడం లేదా? అది మహాపాపము కాదా? విజయవాడ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో శాకాహార ప్రచార ర్యాలీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవాడ వెజిటేరియన్ క్లబ్ నిర్వహణలో భాగంగా 4 కిలోమీటర్ల శాకాహార ర్యాలీని విద్యార్థులతో అద్భుతంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీ నిర్వహణ అనంతరం విద్యార్థుల్లో విశేషమైన మార్పు కనబరిచారు. వ్యక్తి మార్పే కాకుండా వారి కుటుంబంలో కూడా ఒక నూతన చైతన్యాన్ని తీసుకొచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం తోటవీధి మాస్టర్ నాగేశ్వరరావు స్వగృహంలో 40 రోజుల ధ్యాన యజ్ఞ విజయోత్సవ వేడుకల కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ నేపథ్యంలో పెద్దివర్మ మాట్లాడుతూ, వీరవాసరం అంటే యోగుల నివాసమని, కావున ప్రతి ఒక్కరూ బ్రహ్మశ్రీ పత్రిజీ ప్రబోధించిన ధ్యానం చేసి యోగిగా సాధన పెంచుకుంటూ ఋషిగా, మహర్షిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా మారాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తదుపరి నెల 19వ తేదీన వీరవాసర పట్టణంలో నిర్వహించబోయే మహాకరుణ శాకాహార ర్యాలీ బ్రోచర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, నాగేశ్వరరావు, లక్ష్మి మరియు విశ్వేశ్వరరావు, కృష్ణవేణి దంపతులు తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. నంద్యాల పట్టణం వెంకటాచల కాలనీలో 41 రోజుల మండల విజయోత్సవ కార్యక్రమం నంద్యాల పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 41 రోజులు పూర్తయిన సందర్భంగా రాధాకృష్ణ పిరమిడ్ సుబ్బారెడ్డిపాలెం వారి ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నంద్యాల పుసులూరు మాస్టర్స్ ధ్యాన గీతాలతో శాకాహార విశిష్టతను తెలియజేస్తూ మూగ జీవాల రక్షణకై అద్భుతమైన మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, శ్రీవల్లి, ప్రభాకర్ రెడ్డి, నాగపుల్లయ్య తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విశ్వశాంతికి దైవ ప్రసాదం, దైవ ప్రసాదం, శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష, యుక్తాహారం, యుక్తాహారం, మానవాహారం, మానవాహారం, యోగులాహారం, యోగులాహారం,
శాకాహారం 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 శాకా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లిలో ధ్యాన ప్రచారం మరియు 11 రోజుల పత్రిజీ జన్మదినోత్సవ సంబరాల కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 3వ రోజులో భాగంగా గురుకృప ధ్యాన మందిరంలో జిల్లా చీఫ్ అడ్వైజర్ దయానంద, మాస్టర్స్ సుష్మా మరియు 70 మందికి పైగా ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేసి అందరూ సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి మరియు నవనాథపురం పిరమిడ్ సభ్యులు ధ్యాన ప్రచార రథంతో యాత్ర చేస్తూ ధ్యానం మరియు పిరమిడ్ ప్రాముఖ్యత గురించి అందరికీ అవగాహన కల్పించారు. తరువాత అందరితో కలిసి సామూహిక ధ్యానం చేయించారు. మన పత్రి సార్కు వందనం, గురువుకు వందనం, పత్రి సార్కు వందనం, విశ్వ గురువుకు వందనం, పరమ గురువుకు వందనం, పత్రి సార్కు వందనం. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై జై పత్రిజీ మహారాజ్ కి చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 21 రోజుల ఆత్మజ్ఞాన ప్రవచనాల కార్యక్రమం పలమనేరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 12, 13, 14 రోజులలో భాగంగా మాస్టర్స్ రవిరాజ్, ప్రభాకర్, బాలాజీ జ్ఞానదాతలుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వేదవ్యాసుడి చరిత్రను తెలియజేస్తూ ఎన్ని వేదాలు ఉపనిషత్తులు తెలిసినా చివరికి ధ్యానం చేయవలసిందే అని జ్ఞానదాతలు ధ్యానం యొక్క విశిష్టత గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. తరువాత అందరితో కలిపి సామూహిక ధ్యానం చేయించారు. 105 ఉపనిషత్తులు తెలుసుకున్నాడు, అష్టాదశ పురాణాలు తెలుసుకున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. ఎవరండి? వ్యాసుడు. అన్నీ తెలుసుకున్నాడు సార్. ఎన్ని తెలుసుకున్నా ఆయన మనసులో ఒక బాధ ఉంది. ఎందుకో ఏదో బాధ, ఏదో తపన, అర్థం కాలేదు ఆయన. ఇదేంటిది? ఇన్ని రాశాను కదా, వేదాలు రాశాను. ఈ సృష్టికి మూలమేంటి? వేదం. వేదం అపౌరుషీయం, అంటే మనం రచించింది కాదు వేదాన్ని. సాక్షాత్ ఈశ్వరుడే ఆ వేదాన్ని మనకు అందించాడు. వేదం అంటే జ్ఞానముని. అందుకే భారతదేశంలో వేద భూమి అంటారు, జ్ఞాన భూమి అని చెప్తారు. ఎన్ని తెలుసుకున్నా కూడా ఆయన మనసులో ఎక్కడో లోటు ఉంది. ఆ లోటు తెలుసుకోలేకపోతున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ కాటమయ్య విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా కాటమయ్య మాట్లాడుతూ పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన అందరి చేత చేయించారు. సంపాదన ఎప్పుడైనా పోయేదే, బంగారం ఎప్పుడైనా పోయేది, ఆస్తి ఎప్పుడైనా పోయేదే, పెళ్ళాం పిల్లలు ఎప్పుడైనా వదిలేసేవాళ్ళమే. సత్యాన్ని, ఆత్మ యొక్క సత్యాన్ని నీ జన్మ జన్మ పరంపర నీ అంట వస్తుంది. ఆ దానం చేయాలనేది గురువుగారు ఎంతో గొప్ప సంకల్పంతో చేశాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ సుబ్బిరెడ్డి గారు విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ కానీ, గుడి కానీ, బడి కానీ, ఏదైనా అంతా ఒకటి అనేది వస్తేనే ప్రేమ అంటారు. నేను నాదనేది మౌనం అంటారు. వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మూల చైతన్య పిరమిడ్ లో వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ లక్ష్మి మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో ఆలోచనలు చేస్తే సంతోషంగా ఉంటామని, నిరంతరం ధ్యానం చేయాలని తెలిపారు. తదుపరి రాధాకృష్ణారెడ్డి నమ్మకంతో ధ్యానం చేస్తే సమస్యలన్నీ దూరమవుతాయని తెలియజేస్తూ మౌన ధ్యాన విశిష్టతను తెలియజేసి అందరి చేత ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ జానకమ్మ, వరలక్ష్మి మరియు కొత్త
వారు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇల్లంతవు ఉల్లాసపడుతావు నీ ఇల్లు ఎక్కడో తెలుసా అల్లంత దూరాన ఒల్ల కాటిల నీ ఇల్లు ఉందే మనసా. వనపర్తి పట్టణం కమిటీ హాల్లో మౌన ధ్యాన శిక్షణ కార్యక్రమాలు పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తవారు అధిక సంఖ్యలో పాల్గొన్న వారికి మాస్టర్స్ రాధాకృష్ణారెడ్డి ధ్యాన విశిష్టతను అందరికీ తెలియజేశారు. అనంతరం ధ్యానం చేసే విధానాన్ని తెలియజేసి అందరితో మౌన ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో తదుపరి లక్ష్మి గారు ధ్యాన గీతాలను ఆలపించి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరినీ కూడా విశేషంగా అలరించారు. అలాగే కాలనీ వాసులు కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి గారు విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్నిసార్లు కలిసామో, ఎన్నిసార్లు విడిపోయామో, ఎంతమందితో ఉండిపోయామో, ఎంతమందితో కలిసామో, ఇది మానవులు సహజంగా జరిగేటటువంటి విషయం. ఇది కొత్త విషయం కాదే. దీనికోసం ఎందుకు ఇంతగా దుఃఖిస్తున్నావు? ఇంతకుముందు నీకు బిడ్డ లేడు, అప్పుడు ఉన్నావు కదా, బాగున్నావు కదా, ఏడసలేదు కదా, అప్పుడు ఏడసలు ఇప్పుడు ఇంతగా ఎందుకు ఎడతాడు? వాడు వచ్చాడు, వన్ టైం అయిపోయింది, పోయాడు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 5వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంగీత ధ్యానం మరియు పులాగుమ్మి గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 5వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై తాండ్రాం పట్టు రోడ్ మాధవి పన్నీర్ సెల్వం మహల్లో యూత్ ఫెస్టివల్ డే, పిరమిడ్ మెడిటేషన్ డే మరియు పితామహ పత్రిజీ గారి జన్మదినోత్సవ సంబరాలను ధ్యాన దీపావళి కార్యక్రమాలను పిరమిడ్ మౌన ధ్యాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 10, 11, 12 తేదీలలో జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.